సో చదువు సంస్కారం నేర్పదు. ఇది 100% కాదు, 200% నిజం. మనలోనే ఉంటుంది ఆ సంస్కారం అనేది. మనం పెరిగే కొద్దీ ఎక్కడెక్కడ పొరపాట్లు చేశాం, ఇది ధర్మం కాదు ఇది ధర్మం అని మన గుణాలని మార్చుకుంటున్నాం కదా, అదే మన సంస్కారం. ఇప్పుడు చెడు గుణాలను అలవర్చుకునే వాళ్ళు అది వాళ్ళ సంస్కారం. మంచి చెడులు అనేవి మనలోనే ఉంటాయి. సో మంచి గుణాలు అనేవి మనలోనే ఉంటాయి. అవి మనం గ్రహించి మంచి ఆచరణలో పెట్టుకోవటమే ఒక గొప్ప వ్యక్తిత్వం. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన భగవంతుడికి సర్వదా రుణపడి ఉంటా. నాకు ఈ క్యారెక్టర్ అంటే చాలా చాలా ప్రాణం. ఎందుకంటే చిన్నతనం నుండి కొందరు ఆడవాళ్ళని చూస్తూ పెరిగాను. దొంగముండలు, వాళ్ళు పొరపాట్లు చేస్తారు, వాళ్ళు తప్పుడు పనులు చేస్తారు. నా మనసు వాళ్ళు వెనకాల ఏమేమనుకుంటారు అంటే, ఇప్పుడు నాకు తెలియకుండా ఇప్పుడు సొంత వాళ్ళనే వాళ్ళ సొంత వాళ్ళనే చెడుగా అనుకున్నారంటే మన గురించి ఎంత చెడుగా అనుకుంటారని తర్వాత గ్రహించాను. ఒక క్యారెక్టర్ గురించి మనకు తెలియనప్పుడు వారిని ఏదైనా అని వాళ్ళ మనసు బాధ పెడితే ఖచ్చితంగా అనుభవిస్తారు. ఖచ్చితంగా. మీకు తెలియదు మీ మాట విలువ, కానీ పడ్డ వాళ్ళకి తెలుస్తుంది కదా. ఒక క్యారెక్టర్ గురించి మీరు కళ్ళారా చూడకుండా మనసును బాధ పెట్టకండి, తప్పు అది. నా చిన్నతనం నుండి ఆడవాళ్ళని చూశాను. మగవాళ్ళ గురించి నాకు తెలీదు. ఆడదే ఆడదానికి శత్రువు అన్నట్టు వాళ్ళు పొరపాట్లు చేసి నాలాగనే ఈ అమ్మాయి కూడా ఉంటుంది అని అనుకుంటారు చూడు, అది చాలా చాలా పెద్ద తప్పు. నేను బంగారంలా పెరిగాను, నన్ను అలా పెంచాడు భగవంతుడు. ఈ క్యారెక్టర్కి నేను సర్వదా రుణపడి ఉంటాను ఆ భగవంతుడికి. అందుకోసమే నాకు ఈ మనుషులు ముందర ఒకటి వెనకాల ఒకటి అనుకుంటారు. వాళ్ళ మనసులో ఉండేది ఒకటి, బయటికి ఉండేది ఒకటి. నేను పచ్చి నిజాలే మాట్లాడతాను. ఎందుకు భయపడాలండి? నిజాలు మాట్లాడడానికి, అబద్ధం మాట్లాడటానికి భయపడాలి. నేను దేవుడికి కూడా భయపడను. ఈ రోజున నాకు నాలోనే భగవంతుడు ఉన్నాడంటే నా నిజాయితీ కారణం. నాకు స్వార్థం అనేది లేదు. ఒకరి సొమ్ము కావాలి, ఒకరి ఇది కావాలి అనుకునే మనస్తత్వం కాదు నాది. అంత గొప్పగా పెంచాడు భగవంతుడు. కానీ నా చిన్నతనం నుండి కొందరి వల్ల, ఒక 2-3 ఆడవాళ్ళ వల్ల చాలా మనసుకి బాధ